హలో గైస్, హ్యాపీ సండే. అయ్యాయా మీ బ్రేక్ఫాస్ట్లు? ఏమేమి బ్రేక్ఫాస్ట్లు చేశారు మీరు? సండే కదా, ఏంటి స్పెషల్స్? ఏం స్పెషల్స్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఈరోజు సింపుల్గా సండే రోజు ఎగ్ రైస్ చేద్దాము అనుకుంటున్నాను. ఎగ్ రైస్ వచ్చేసి ఫస్ట్ అయితే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోనే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా పక్కన 3 ఎగ్స్ అయితే తీసుకోవాలి. నేనైతే పక్కన 3 ఎగ్స్ తీసుకొని ఇలా బాగా ఏమంటారు ఇలా అయితే చేసుకోవాలి. చూడండి, పక్కన ఆనియన్, క్యారెట్, మిర్చి అయితే మగ్గిపోతుంది. సో ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అదిగోండి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం మగ్గాక ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్స్ అయితే ఇలా బీట్ చేసుకున్నాం కదా, ఇదిగో ఈ ఎగ్గును మొత్తం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ వరకు కలపకూడదు, అంటే ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని అలాగే ఫుల్ ఫ్లేమ్లో అయితే పెట్టేయాలి. పెట్టేస్తే ఎగ్ కొంచెం గట్టి పడినప్పుడు ఒక 2 మినిట్స్ అలానే పెట్టేసుకోవాలి. ఫుల్గా అయితే పెట్టేసుకోవాలి. కొంచెం మంచి పీసెస్ లాగా వస్తుంది. స్టార్టింగే వేస్తే కలిపేస్తే మాత్రం ఇట్లా చిన్న చిన్నగా వచ్చి ఉండదన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుంటే పెద్ద పెద్ద ఎగ్ పీసెస్ అయితే వస్తాయి. ఇలా వస్తే పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు. అదే చూరా చూరా వస్తే మాత్రం పిల్లలు తినరు. అందుకని చూడండి, ఇప్పుడు ఇలా ఎగ్ పీసెస్ అయితే ఇలా రావాలి. నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను ఈరోజు. సాసెస్ అవి యాడ్ చేయలేదు, చేయకుండా చేద్దాము సింపుల్గా అనేసి చేస్తున్నాను. ఇలా ఒక 2-3 మినిట్స్ అయ్యాక ఎగ్ కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే కారం అయితే మనం ఎంత రైస్కి ఎంత అనేది మనకు తెలుస్తుంది. నేనైతే అలా కొంచెం కారం తీసుకున్నాను. కారం తీసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయ్యాక ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం అన్నం వండి పెట్టుకుంటాం కదా, అన్నం పెట్టుకున్న దాన్ని మనకు ఎంత రైస్ కావాలి అని తీసుకొని ఈ ఎగ్ దాంట్లో అయితే వేసేయాలి. వేసేసి ఇప్పుడు బాగా అయితే కలుపుకోవాలి. ఈ అన్నాన్ని ఇలా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. నాకు ఒక హ్యాండ్తో ఫోన్, ఒక హ్యాండ్తో గంట పట్టుకునేసరికి కలపడం రావట్లేదు. సో ఫైనల్గా ఇక్కడైతే మంచిగా ఇలా అయితే కలిపేసుకోవాలి. సింపుల్, అంతే. నా వేలో, నా స్టైల్లో ఎగ్ రైస్.